హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా మనం అప్డేట్ గమనించినట్లయితే జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్కి సంబంధించి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా వాటికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ల వారిగా పోస్ట్ కోడ్ బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి ఒకసారి క్లియర్గా రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ముందుగా వచ్చేసి ఇక్కడ క్లియర్గా వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ గమనించినట్టయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ది క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ నెంబర్ 22/2022కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ద జీవో ఎంఎస్ నెంబర్ 3 సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిజబిలిటీ సీనియర్ సిటిజన్స్ సంబంధించి, అలాగే జీవో ఎంఎస్ నెంబర్ 35 ప్రకారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ద రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ పర్టైనింగ్ టు ది పోస్టెస్ ఆఫ్ ది జూనియర్ లెక్చరర్స్ బై నోటిఫికేషన్ నెంబర్ 22/2022కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి పోస్ట్ కోడ్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దామండి. ఇక్కడ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1కి సంబంధించి జూనియర్ లెక్చరర్స్ ఇన్ అరబిక్ సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి చూద్దామండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఉంటుంది మీకు క్లియర్గా. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇన్ అరబిక్ సంబంధించి టోటల్ పోస్టెస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక ముందుగా వచ్చేసి మల్టీజోన్ సంబంధించి మల్టీజోన్ 1 అలాగే మల్టీజోన్ 2కి సంబంధించిన పోస్టెస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉందండి, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. మల్టీజోన్ 1కి సంబంధించి కేవలం ఒక పోస్ట్ మాత్రమే, అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఉండడం జరిగింది. టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ జూనియర్ లెక్చరర్స్ ఇన్ అరబిక్ సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ బాటనీకి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్స్ ఇన్ బాటనీకి సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 18 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ సంబంధించి 5, అలాగే బీసీఏ సంబంధించి 4, అలాగే బీసీబీ సంబంధించి 4, అలాగే టోటల్గా 55 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మల్టీజోన్ 1కి సంబంధించి. అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 19, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 6, అలాగే బీసీఏ 5, బీసీబీ 4, బీసీసీ 1, టోటల్గా ఇక వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి 58 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక టోటల్ వచ్చేసి మనం ఓపెన్ కేటగిరీలో 37, ఈడబ్ల్యూఎస్ 11, బీసీఏ 9, బీసీబీ 8, బీసీసీ 2, బీసీడీ 6, అలాగే బీసీఈ 4, ఎస్సీ 16, ఎస్టీ 11, విహెచ్ 13, అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్కి 3, అలాగే ఓహెచ్ క్యాండిడేట్స్కి 1, టోటల్గా 113 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది జూనియర్ లెక్చరర్స్ ఇన్ బాటనీ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 3 జూనియర్ లెక్చరర్స్ ఇన్ బాటనీ ఉర్దూ మీడియం సంబంధించి అండి. దీనికి సంబంధించి టోటల్గా మల్టీజోన్ 1కి సంబంధించి 9 వేకెన్సీస్, అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి 6 టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 4 జూనియర్ లెక్చరర్స్ ఇన్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి 65 వేకెన్సీస్, మల్టీజోన్ 2కి సంబంధించి 48, టోటల్గా 113 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ కెమిస్ట్రీ ఉర్దూ మీడియం సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి 6 పోస్టెస్ ఉంటాయి, మల్టీజోన్ 2కి సంబంధించి 13, టోటల్గా 19 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 6 జూనియర్ లెక్చరర్స్ ఇన్ సివిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి 35, మల్టీజోన్ 2కి సంబంధించి 21, టోటల్గా 56 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ సివిక్స్ ఇన్ ఉర్దూ మీడియం సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి 13, మల్టీజోన్ 2కి సంబంధించి 3, టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 8 జూనియర్ లెక్చరర్స్ ఇన్ సివిక్స్ మరాఠీ మీడియం సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి ఒక పోస్ట్ ఉంటే, మల్టీజోన్ 2కి సంబంధించి ఇలాంటి పోస్ట్ అయితే లేదండి, కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది, అది కూడా మల్టీజోన్ 1కి సంబంధించి మాత్రమే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ కామర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1లో 17 ఉంటే, మల్టీజోన్ 2కి సంబంధించి 33, టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 10 జూనియర్ లెక్చరర్స్ ఇన్ కామర్స్ ఉర్దూ మీడియానికి సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి 3, మల్టీజోన్ 2కి సంబంధించి 4, టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది.
నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఎకనామిక్స్ సంబంధించి మల్టీ జోన్ 1కు సంబంధించి 13, మల్టీ జోన్ 2కి సంబంధించి 48, టోటల్గా 81 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ ఉర్దూ మీడియానికి సంబంధించి మల్టీ జోన్ 1లో 10 ఉంటే మల్టీ జోన్ 2లో 5, టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఈ మల్టీ జోన్ 2కి సంబంధించి అలాగే 1కు సంబంధించి ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 13 జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీ జోన్ 1లో 84 ఉన్నాయి, మల్టీ జోన్ 2కి సంబంధించి 69, టోటల్గా 153 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఫ్రెంచ్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 14 సంబంధించి ఇక మల్టీ జోన్ 1కి సంబంధించి ఎలాంటి పోస్ట్ అయితే లేదు, మల్టీ జోన్ 2కి సంబంధించి కేవలం 2 పోస్టెస్ మాత్రమే ఉండడం జరిగింది. టోటల్గా 2 వేకెన్సీస్తో ఈ ఫ్రెంచ్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 15 జూనియర్ లెక్చరర్స్ ఇన్ హిందీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీ జోన్ 1కి సంబంధించి 66 అయితే మల్టీ జోన్ 2కి సంబంధించి 51, టోటల్గా 117 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. హిస్టరీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీ జోన్ 1లో 38, మల్టీ జోన్ 2లో 39, టోటల్గా 77 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 17 జూనియర్ లెక్చరర్స్ ఇన్ హిస్టరీ ఇన్ ఉర్దూ మీడియం సంబంధించి మల్టీ జోన్ 1 19, మల్టీ జోన్ 2 8, టోటల్గా 17 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక మరాఠీ మీడియం పోస్ట్ కోడ్ నెంబర్ 18 జూనియర్ లెక్చరర్స్ ఇన్ హిస్టరీ సంబంధించి మరాఠీ మీడియంలో మల్టీ జోన్ 1కి సంబంధించి ఒకటి, కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది, మల్టీ జోన్ 2కి సంబంధించి ఎలాంటి పోస్ట్ లేదు, టోటల్గా 1 వేకెన్సీస్తో ఈ మరాఠీకి సంబంధించినటువంటి ఉంది. ఇక నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 19 జూనియర్ లెక్చరర్స్ ఇన్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీ జోన్ 1కి సంబంధించి 85, మల్టీ జోన్ 2కి సంబంధించి 69, టోటల్గా 154 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 20 జూనియర్ లెక్చరర్స్ ఇన్ మ్యాథ్ ఉర్దూ మీడియం సంబంధించి మల్టీ జోన్ 1కి సంబంధించి 8, మల్టీ జోన్ 2కి సంబంధించి 1, టోటల్గా 9 వేకెన్సీస్తో ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి వన్ ఆఫ్ ద మేజర్ డిపార్ట్మెంట్ కాబట్టి మల్టీ జోన్ 1కి సంబంధించి 58, మల్టీ జోన్ 2కి సంబంధించి 54, టోటల్గా 112 పోస్టెస్ అయితే ఉండడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఫిజిక్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 22 ప్రకారం ఉర్దూ మీడియం సంబంధించి మల్టీ జోన్ 1కి సంబంధించి కేవలం 5 వేకెన్సీస్, అలాగే మల్టీ జోన్ 2కి సంబంధించి 13, టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సాంస్క్రిట్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 23 మల్టీ జోన్ 1కి సంబంధించి 8, మల్టీ జోన్ 2కి సంబంధించి 2, టోటల్గా 10 వేకెన్సీస్. అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇన్ తెలుగు వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి పోస్ట్ కోడ్ నెంబర్ 24 మల్టీ జోన్ 1కి సంబంధించి 21, మల్టీ జోన్ 2కి సంబంధించి 39, టోటల్గా 60 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఉర్దూకి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 25 ప్రకారం మల్టీ జోన్ 1కి సంబంధించి 15, మల్టీ జోన్ 2కి సంబంధించి 13, టోటల్గా 28 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. లెక్చరర్స్ ఇన్ జువాలజీ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ద మేజర్ డిపార్ట్మెంట్ కాబట్టి మల్టీ జోన్ 1కి సంబంధించి 71, మల్టీ జోన్ 2కి సంబంధించి 57, టోటల్గా 128 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ ఇన్ జువాలజీ ఉర్దూ మీడియం సంబంధించి మల్టీ జోన్ 1 7, మల్టీ జోన్ 2 11, టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇది వచ్చేసి జూనియర్ లెక్చరర్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా టీజీపీఎస్సీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్గా మనం వేకెన్సీ ఒకసారి క్లియర్గా మనం వెబ్ నోట్లో చెక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. టోటల్ వేకెన్సీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 1392 వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అంటే అప్పుడు కేవలం వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చానంటే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అప్పటికిప్పటికి పోస్టర్స్ చేంజ్ అయ్యాయా లేదా అని కూడా మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే టీఎస్పీఎస్సీ నుంచి అతి త్వరలో రాబోతున్నాయండి. గ్రూప్ 1 సంబంధించి కూడా రిజల్ట్ ఇవాళ రేపు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే చాలామంది క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. నేను ప్రీవియస్ ఛానల్లో కూడా కామెంట్స్ అయితే చాలా కామెంట్స్ పెట్టడం జరిగింది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి. ఫ్రెండ్స్ ఇక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి ఈరోజు నేను కాల్ చేస్తానండి. ఒకసారి టీఎస్పీఎస్సీకి ఒకసారి చూద్దాం. ఒకసారి వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదండి. ఒకసారి ఇవాళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.